మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈరోజు ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలో మీరు నడిపించారు, కీర్తనలు పాడుటలో నడిపించారు, హెచ్చరిక వాక్యంలో ప్రభువా మీ యొక్క గొప్ప కార్యముని గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఇదిగో తిరిగి నాయన కృతజ్ఞతాస్తుతి స్తోత్ర ఆరాధనలో సహాయం చేశారు, మీకు స్తోత్రములు. బల్లారాధనలో సహాయం చేశారు, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయమందు ప్రభువా మీ యొక్క వాక్యము కొరకై ప్రార్థిస్తున్నాము, సహాయము చేయండి. ఇదిగో నీ వాక్యము వినుట కొరకు నిలబడి ఉన్న నీ బిడ్డల కోసం వందనాలు. ఇదిగో నా తండ్రి నాయన, మరి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము దేవా. మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు, సంపూర్ణమైన మీ చిత్తమును మేము గ్రహించే దాని కొరకై మీ కార్యం జరిగించండి దేవా. నీ సేవకుడను నేను బలహీనుడను ప్రభువా, ఏమీ చేతకాని వాడను, తెలివి లేనిటువంటి పశుప్రాయుడను. దయతో జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నడిపించి నీ ప్రజలకు నాయన ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు బయలుపరచండి దేవా. సంపూర్ణమైన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మాతో ఉంచుమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ కూడా అపవాది దేవా అల్లరి కార్యములు జరిగించకుండా మీ కాపుదల దయచేయండి. ప్రజలందరి మీద మీ బలమైనటువంటి అభిషేకమును కుమ్మరించి మీ ఘనమైన కార్యములు జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. మీ నడిపింపు అనుగ్రహించండి. ఇదిగో ఈ సమయంలో నీ ప్రజలు సేవ కొరకు విత్తబడిన ఈవులు కూడా జ్ఞాపకం చేసుకుని రెట్టింపు ఫలాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంఘములోని ప్రజలందరూ కూడా ప్రకటింపబడిన విషయాల కొరకు ప్రార్థించడానికి నమ్మకస్తులై ఉండుటకు మీ కృప చూపండి. ఆ రీతిగా సిద్ధపరచండి ప్రభువా. ఇప్పటి వరకు మీరు జరిగిస్తూ వచ్చిన కార్యములను బట్టి మీకు స్తోత్రములు. అన్ని విధాల మీ సహాయ సహకారములు దయచేసి మహిం పొందండి, కృప చూపండి. నమ్మకమైన మీ చేతులకు మా ప్రాణాత్మ దేహాలు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఈ సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన ఇప్పుడు ఒకటి చెప్పారు. ఈ వారంలో శుక్రవారము రేపూరి మేరీమక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యేకమైన ప్రార్థన కూటము, దాని కొరకు ప్రార్థించి సిద్ధపడండి. శుక్రవారము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథంలో నుంచి 135వ కీర్తన, 135వ కీర్తన అందరూ కూడా తీసుకోనండి. ఐదు, 6 వచనాలు ఈ ధ్యానము కొరకు చదువుకుందాము. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చాలు. నా ప్రియ స్నేహితులారా, గడిచిన వారము ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పానని మిమ్మల్ని అడగనని చెప్పాను కాబట్టి నేనే జ్ఞాపకం చేసుకుంటాను. మరి అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము ధ్యానిస్తున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా 6వ వచనం మీద మీ కనుదృష్టి పెట్టండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. మేము చిన్నపిల్లలం అప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ట్రాక్టర్లు, ఆటోలు ఇవన్నీ కూడా ఎక్కేటప్పుడు కొంతమంది నా ఇష్టం నేను యాడైనా కూర్చుంటాను అని అంటారు అన్నమాట. అప్పుడు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే నీ ఇష్టం నీ ఇంటికాడ అంటారు. ఏంటిది?
ఈ మాట గుర్తుందా మీకు? ఇప్పుడు మీరు వాడుతున్నారో లేదో కానీ, ఎందుకంటే నేనంటే పనుల్లో లేను కాబట్టి నాకు తెలీదు. అది వాడుకుంటానే ఉంటారనమాట. ఏడుకొచ్చిన నీ ఇష్టం ఎటు కురిది పెద్ద అమ్మాయివి అని చెప్పి అంటారు అన్నమాట కదా. అందుచేత మరి నీ ఇష్టం నీ ఇంటికాడ అంటారన్నమాట. అంటే అర్థం ఏంటని చెప్పానంటే, నీకంటూ ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటిని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకోవచ్చు. ఎవరు వచ్చి నిన్నేమి అనరు. అంటే నీకంటూ నీవు కలిగి ఉన్నటువంటి ఇంటిని నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. నీ యొక్క పెదాలకు నువ్వు ఏ రంగైనా పూసుకోవచ్చు, కానీ ఇంకొకరు పూస్తే కుదరదు, అంతే కదా. కాబట్టి పౌడర్లో ఎన్నో రకాలైనటువంటి పౌడర్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. నీకు నచ్చింది నీవు పూసుకోవచ్చు, కానీ అది నీ వరకే. నాకు నచ్చింది కదా అని అందరికి పూస్తే కుదరదు, కొడతారన్నమాట. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఇష్టాన్ని కలిగి ఉంటారు. తమ ఇష్టానికి ఎదుటి వ్యక్తి కనుక అంగీకరించకపోతే ఆ వ్యక్తితోటి కలిసి ఏమీ చేయలేరు, కాకపోతే తేడాగా ఉంటారు, అంతే. చూడండి, ఇప్పుడు దేవుడు మనలను సృష్టించాడు, చేశాడు. మనము ఎంతకాలం ఉంటాం ఈ భూమి మీద అని చెప్పానంటే, ఏదో కొద్ది కాలం, ఒక 100 సంవత్సరాల లోపు, 1 నుంచి 100 లోపు ఉంటావేమో. ఈ కొద్దిపాటి దినాలకు ఈ భూమి మీద జీవించేటువంటి జీవితానికి నీ అన్నీ కూడా నీ ఇష్ట ప్రకారమే చేయగలుగుతావా? అన్నిటికీ నీ ఇష్ట ప్రకారమే చేయలేవు. ఒక వయసు వచ్చిన తర్వాత నీ బొడ్లో నుంచి తాళాలు ఇంకోరికి వెళ్ళిపోవాలి. లేదు నా బొడ్లను దోపుకుంటానంటే ఏమా కోసి తీసేస్తారు, జాగ్రత్త, మీ ఇష్టం. అందుకోసం అన్నమాట. కాబట్టి నీ సిచ్యువేషన్ మారుద్ది, నీ యొక్క ఆలోచన విధానం మారుద్ది, పెత్తనం నీ చేతిలో నుంచి వెళ్ళిపోయిద్ది. నువ్వేం చేయలేవు. మొత్తం దీన్ని కూర్చో అంటే కూర్చోవలసిందే. ఎందుకంటే కాలం అంతా కూడా నువ్వు అనుకున్నట్టు జరగదు, నీ ఇష్ట ప్రకారం ఏది కూడా జరగదు. మనిషి భూమి మీద జీవించినంత కాలము ఇలాగున తన ఇష్టాన్ని కలిగి ఉంటాడు. ఏమా, తన ఇంట్లో తనకిష్టమైనదంతా కూడా, ఇప్పుడు మీ ఇంట్లో మీ మంచాలు ఉన్నాయనుకోండి, మీ మంచాల మీద మీరు ఈ మూలకి పండుకోవచ్చు, ఈ మూలకి పండుకోవచ్చు, అడ్డంగా పండుకోవచ్చు, ఎట్టైనా పండుకోవచ్చు. మీ మంచం, చెప్పండి అమ్మ, నమస్కారం, మీకు మీ ఇష్టం అన్నమాట. మరి రోజు చింపుకోవచ్చు, ఏమా వారానికి ఒకసారి చింపుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు అన్ని డబుల్ కాట మంచాలు కాబట్టి ఏం చేస్తారని చెప్పానంటే, అన్నీ కూడా ముందు మంచం కింద నెట్టేస్తుంటారు అనమాట. ఇక ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే క్రిస్టమస్ పండుగ వచ్చినప్పుడు, లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు, ఏదైనా మంచి మీటింగ్ వచ్చినప్పుడు అప్పుడు మంచం లేపి ఎత్తి మొత్తం అప్పుడు చింపుతారు అనమాట. అప్పుడు దాకా ఏడదాడు తోసేస్తూ ఉంటారు. కాళ్ళ ముందు శుభ్రం చేసుకుంటారు. మీ ఇష్టం, మీ ఇల్లు కాబట్టి మీ ఇష్టం. మిమ్మల్ని అడిగేవాడు ఎవడు లేడు. ఒకవేళ మీ ఆయన అడిగినా కానీ మీరేం చెప్తారు? ఎన్ని పనులు నీకేమైనా తెలుస్తుందా అని చెప్పి అంటారు అనమాట. ఎందుకంటే అది మీ ఇష్టం. అంటే మీ ఇంట్లో మీకు ఇష్టమైనదంతయు మీరు చేస్తారు. దేవుని గురించి మీరు తెలుసుకోండి, దేవుని గురించి మీరు అర్థం చేసుకోండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన ఇష్టము ఏదో అది చేస్తాడు. ఆయన చేయి పట్టుకొని అది కాదు ఇది అని చెప్పడానికి నీవు నేను ఎవరు కూడా సరిపోము. ఆయనతో మాట్లాడడానికి మనకు శక్తి లేదు. అంటే ఈ విశ్వమంతా కూడా తనకిష్టమైనదంతయో ఆయన చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఆయనను ప్రశ్నించేటువంటి వారు పరలోకమందు కానీ భూమి మీద కానీ ఎవరు లేరు. అయితే ఆయన తన ఇష్టమును ఇంకోరి చేతులకి అప్పగించేటువంటి అల్పమైన ఆయుష్ కలిగినటువంటి వాడు కాదు. వయసులో ఉన్నన్నాళ్ళు మీరు మీ ఇష్టాన్ని చలామణి చేస్తారు. మీ ఇంట్లో వయసు పైబడుతున్న కొద్దీ మీరు తప్పుకోకపోతే తప్పించేస్తారు. అది పరిస్థితి. అందుకోసం కానీ ఇక్కడ మరి దేవుడు యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనను తప్పించేవాడు ఎవడును లేడు. ఆయన చేతుల్లో నుంచి నిన్ను నన్ను తప్పించేవాడు కూడా ఎవడు లేడు. అందుకోసం ఈ భాగాన్ని అర్థం చేసుకోండి. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన
తనకిష్టమైనదంతయు ఆయన జరిగిస్తాడు. ఈ రోజున మనం చేస్తున్న పని ఏంటంటే, మనకిష్టమైనదంతయు జరిగించాలని ఎవరి పాటు కూడా కోరుకుంటాం. మనం దేవుని యొద్దకు వచ్చి ఏం కోరుకుంటాం? మనం చెప్పండి. దేవుని యొద్దకు వచ్చి మనకిష్టమైనట్లుగా దేవుడు పని చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. అర్థం చేసుకోండి, ఇదే కదా మన కోరిక. యేసు ప్రభువా, నేను ఇది అనుకుంటున్నాను, నువ్వు నాకు ఇది చెయ్యి అంటాం. కానీ నువ్వు ఉంటే ఈ భూమి మీద ఉండాలి, లేదా సముద్రంలో ఉండాలి, లేదా ఆకాశంలో ఉండాలి. ఆడ ఈడ పెత్తనం ఎవరిది? చెప్పాలి మీరు. పెత్తనం ఎవరిది? దేవునిదే. పరలోకమందున్న దూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు వీరందరూ కూడా ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి తల వంచుకొని ఆయన ఎదుట అందరూ నిలబడుతూ ఉంటారన్నమాట. భూమి మీద మనమే దేవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకిష్టమైనటువంటి వాటిని ఆయన చేయాలని కోరుకుంటాం. ఇది మీరు అర్థం చేసుకోండి. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చెయ్యడు. ఆయన చేసేదానికి మనము తల వంచడం తప్ప. చెప్పండి మీరు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి విషయంలో చెప్పండి, ఆయన త్రోవలన్నీ అంటే నిన్ను ఏ త్రోవలో ఆయన తీసుకుని వెళ్ళినా కూడా ఆ త్రోవలో ఏముంటుంది? కృపా సత్యము. కృపా సత్యము ఇవి రెండు నిన్ను తీసుకెళ్లే త్రోవలో ఉంటాయన్నమాట. అర్థం చేసుకోండి. అయితే నిన్ను తీసుకెళ్లేటువంటి ఈ త్రోవలో కృపా సత్యము అనే దాని గురించి కనుక మనము ఆలోచిస్తే, సత్యం అనగా దేవుని యొక్క వాక్యము, సత్యం అనగా దేవుడే, కృప అనగా ఆయన మన మీద చూపించేటువంటి ఆ ప్రేమ, జాలి, దయ, మనకిచ్చేటువంటిది అన్నీ కూడా ఆయన కృపను బట్టియే మనకి ఇస్తాడనమాట. ఇప్పుడు చూడండి, ఈరోజు నేను అనుకుంటా మన వాట్సాప్ గ్రూపులో వాక్యాలు వస్తూ ఉంటాయి. రోజు చూస్తున్నారా? ఏమో ఏడ చూస్తారు మీరు? ఏమో మన సహోదరులు నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటని చెప్పారంటే, బాపట్ల బాబన్న ఆయన రోజు పెడుతుంటాడు అన్నమాట. ఎవరు పెట్టినా పెట్టకపోయినా దేవుడు మన యొక్క మరి గ్రూపులో దేవుని వాక్యం షేర్ చేయడానికి ఆయనకి ఆ పని అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇంకా ప్రతిరోజు తెల్లవారుజామున మాత్రం ఖచ్చితంగా పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. నేను అనుకుంటున్నాను ఈ పని కోసమే దేవుడు ఆయన్ని నియమించాడేమో అని అనుకుంటాను నేను. నిన్న ఈరోజు ఉదయము, నీ ఎదుట ఉన్న సమస్య కన్నా దేవుని కృప గొప్పది అనే మాట చూసారా మీరు? చూస్తేగా తెలియటానికి ఇది నిజమా అన్నట్టు చూస్తున్నారు మీరు. అవకలి కానీ ఆమె చూసినట్టు. నీ ఎదుటున్న నీ సమస్య కన్నా కూడా ఏది గొప్పది? చెప్పండి. అందుకే భక్తులు అన్నారు, దేవా నీ కృప ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, మేఘమండలము కంటే హెచ్చించి ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను ఏ త్రోవలో తీసుకుని వెళ్ళినా కూడా నీ చుట్టూ ఏముంటుంది? కృప సత్యము. కృప సత్యము. యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు గల వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ చెప్పండి కృపా సత్యములై ఉన్నవి. అవి సమృద్ధిగా దేవుడిస్తాడు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి పరలోకమందు కానీ భూమి మీద కానీ నీళ్ల యందు కానీ ఆయన తనకిష్టమైనదంతయు చేస్తాడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు చేసేదేమని ప్రశ్నించడానికి భూమి మీద ఎవడును సమర్థుడు కాడు. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంది పాస్టర్ గారు? ఏంటి ఇప్పుడు సమస్య? ఇప్పుడు మేము చాలా సమస్యలతో వచ్చామే, మనం చాలా కోరికలతో వచ్చాము. ఈ కోరికలన్నీ దేవుడికి అప్పగించి ఆ కోరికలన్నీ తీర్చుకొని కొండెక్కి కూర్చోవాలనుకొని వచ్చాం మేము. మరి ఇప్పుడు మాకే కొండ ఎక్కేటువంటి నువ్వే కొండ ఎక్కించేటట్లు, కొండ దింపేటట్టు ఉండవు నువ్వు, మమ్మల్ని సగం వెంటగట్ట మేము ఎక్కాం, ఇప్పుడు దింపి పంపించేటట్టు ఉండవు నువ్వు అని చెప్పాను అన్నట్టుగా మీరు ఉంటే ఉండొచ్చు, నాకు తెలీదు. అర్థం చేసుకోండి, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ
చెయ్యడు. తన ఆలోచనకు విరోధంగా ఏమీ చెయ్యడు. సృష్టికి ప్రతికూలంగా ఆయన ఏమీ చెయ్యడు. ఇలాగున దేవుడు తన చిత్తమంతయు జరిగిస్తాడు. అయితే ఆ ఇష్టమే చిత్తము. ఇష్టమన్నా చిత్తమన్నా ఒకటే. యేసు ప్రభు వారు మనకు ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమని నేర్పించాడు చెప్పండి అమ్మా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న ప్రకారము భూమి యందును. అంటే అర్థం ఏంటి? మన యందు అని అర్థం అన్నమాట. భూమి మీద ఎవరున్నారు? మనమే కదా ఉన్నాము. మన యందు నీ చిత్తము జరిగించయ్యా అని చెప్పానని మీరు ప్రార్థించండి అన్నాడు ఆయన. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ప్రతి దాని విషయంలో కూడా ఆయన చిత్తమేదో అదే ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇన్నిసార్లు పావు గంట సేపు ఇదే చెప్పే కదా, రెండో మాటలు లేవని మీరు అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది ఇన్నిసార్లు చెబితే మీకు ఎక్కిద్దని. అందుకని ఇప్పుడు అల్లు రాసిచ్చి టీచర్ ఏమంటారు, దాని బాగా దిద్దురా అని చెప్పి అంటారు. దిద్దకుండా మనం ఏం చేస్తాం? అటు ఇటు ముచ్చట్లు చెప్పి ఒకేసారి దిద్దేస్తాం, లావుగా దిద్దేస్తాం అనమాట. ఏంది 100 సార్లు దిద్దినట్టు అనమాట. ఏమి తెలివితేటలు ఉంటాయో మనకి కదా. కాబట్టి టీచర్ చూసి బాగా దిద్దడం ఆయనకి తెలుసు నువ్వు రుద్దే సంగతి. దిద్దటం వేరు, చెప్పండి నమస్కారం మీకు. దిద్దటం వేరు, రుద్దటం వేరు. అందుకోసం మరి దేవుని యొక్క వాక్య విషయంలో కూడా దిద్దుకోవటం వేరు, రుద్దుకోవటం వేరు. రుద్దుకుంటే అప్పటికప్పుడు అంతా రుద్దుకోవచ్చు, దిద్దుకోవడానికి టైం పట్టుద్ది. జీవితాన్ని రుద్దుకోవడానికేమో తక్కువ టైం పట్టింది, అప్పటికప్పుడు మారిపోవచ్చు మనం. కానీ దిద్దుకోవడానికి మాత్రం టైం పడుతుంది. అందుకోసం నా ప్రియ స్నేహితులారా, ఈ మాట మీరు బాగా ఆలకించండి. ఆయన సర్వమును చేసేటట్లయితే భూమి మీద మనుషులు వారి యొక్క కోరికల పరిస్థితి ఏంటి? మరి అడిగితే నేను ఇస్తానని యేసుప్రభువు చాలా చెప్పాడు కదా మనకి. మరి ఈ వాగ్దానాల సంగతి ఏంటో చెప్పానంటే, దేవునిని ఎరిగినటువంటి వాడు దేవుని చిత్తానుసారమైన దాన్ని అడుగుతాడు. ఏమా? ఉదాహరణకి మనం రోడ్డు మీదకి వెళ్ళి బేకరీకి వెళ్ళి ఒక టిక్కీ బియ్యం కావాలంటే ఎట్లుంటుంది చెప్పండి. చెప్పండి. బేకరీకి వెళ్ళి ఒక టిక్కీ బియ్యం కావాలంటే ఎట్లుంటుంది? ఆడ పైకి కింద చూస్తాడు అనమాట. ఎందుకని? బేకరీలో ఏముండవు. మండలం దగ్గర మన సహోదరి కొట్టు పెట్టుకుంది. ఆడికెళ్ళి మరి కేజీ కందిపప్పు, పావు కేజీ చింతపండు అని అడిగితే ఎట్ట చూసింది? ఆ కొట్లో ఏముంటాయి? టీ ఉంటాయి. ఇక అక్కడ వచ్చినటువంటి వాళ్ళ అవసరాలు తీరడానికి ఏ ఉంటాయి, కానీ మిగతా ఏమి అక్కడ ఉండవు. కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని గుర్తించినటువంటి వారు, దేవుడు తన సరుకులో, తన షాపులో ఆయనకి ఇష్టమైనవి ఏవో అవే పెట్టుకుంటాడు. ఆడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? చెప్పాలి మీరు. వాటినే అడుగుతారు. అందుకోసమని యెహోవా యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చునని ఒక వాగ్దానం ఉంది. ఇది ఎవరికి వచ్చిందో మరి ఈ సంవత్సరం? ఇదనడి ఎంత గుర్తుంటుంది అసలు మీకు అసలు ఏది గుర్తుండదుగా. ఆ రోజు అడావుడికి తీసుకోవడం, బైబిల్లో పెట్టుకోవడం, లఘు పట్టడం, అంతే కదా. అందుకోసం అన్నమాట, యెహోవా యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఎందుకు నెరవేర్చడం చెప్పానంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారి యొక్క కోరికలు ఉన్నతంగా ఉంటాయి, ఉత్తమంగా ఉంటాయి, ఆయన చిత్తానికి అనుకూలంగా ఉంటాయి. అందుకు ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. ఆయన భూమి మీద తనకిష్టమైనదంతా జరిగిస్తాడు. ఇది ఎందుకని మనకు అర్థం కాదు. దేవుని దాకా వెళ్ళాం, ఇక్కడే మనం గొడ్డుకు సస్తా ఉంటాం, ఏడే తన్నుకొని వస్తుంటాం అన్నమాట మనం. ఎందుకని ఏం చెప్పానంటే, ఇప్పుడు ఒక మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము, అక్కడ ఒక మాట మన కొరకు వ్రాయబడి ఉంది. సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే,
పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడును ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో మీకు ఏమర్థమైంది? ఒక భక్తుడు ఒక మాట అన్నాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి మామూలుగా అబ్బాయి బయటికి రాన్నాడు అనుకోండి, లేకపోతే బాబు బయటికి రాన్నాడు అనుకోండి, లక్షల సంఖ్యలో బాబులు లేచేవాళ్ళంట. అర్థమవుతుంది మీకు? అందుకని లాజరు అని పిలిచాడు ఆయన. ఎందుకని చెప్పాలి మీరు? ఆయన వాక్యానికి ఆ శక్తి ఉంది. ఆయన వాక్యానికి ఆ శక్తి ఉంది కనుక ఆయన పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టకుండా బాబు బయటికి రాని చెప్పానంటే ఈ స్వరము ఎన్ని ఆత్మలకు వినబడుతుందో అన్ని సమాధులు బద్దలై బయటకు వచ్చేవాళ్ళంట ఆ రోజు. ఆయన మాటకున్న శక్తి అటువంటిది. అందుకే మనుషులు మనిషి కుమారుని శబ్దము వినుగ అంటే మృతులు మనిషి కుమారుని శబ్దము వినుగడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నదని యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తాం. అందుచేత మనం అర్థం చేసుకోండి, లాజరుని కనుక పేరు పెట్టి పిలవకపోతే చాలా మంది బయటకు వచ్చేవాడు. వాళ్ళతో పెద్ద సమస్య అయిపోయేదండి. ఎందుకని చెప్పానంటే, ఇప్పుడు మరి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకడు చచ్చిపోయిన తర్వాత ఈడు దాన్ని మొత్తం ఆక్యుపై చేసుకొని ఈడు కుటుంబానికి ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు వాడు బతుకొచ్చేంది పరిస్థితి, అంతే కదా. అమ్మో, అసలు చనిపోయినటువంటి వాళ్ళగా లేస్తే కనుక అసలు ఇప్పుడు ఎన్ని తిప్పలు వస్తాయి తెలుసా మీకు? ఏమా మళ్ళీ వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలా, మళ్ళీ ఇప్పుడు ఉన్న ఆస్తిలో చెప్పండి అమ్మా బాగా పని చేయాలా, మళ్ళీ ఇప్పుడు అన్నీ వాళ్ళకి అదేమంటే కోర్టుకు వెళ్తారు వాళ్ళు మళ్ళీ, అంతే కదమ్మా. అందుకోసమని దేవుడు ఎవరిని లేపాలో, అందుకే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయనే. ఆయన పాతాళానికి పంపించినా కూడా మళ్ళీ ఆయన కావాలనుకుంటే ఆయన రప్పించగలడు. బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందుకోసమని తన చిత్తం ఏదో అది ఆయన చేస్తాడు. ఇప్పుడు చూడండి, 7వ చదువుతున్నాను. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, నా ప్రియ స్నేహితులారా, దారిద్ర్యమును ఐశ్వర్యమును ఇప్పుడు మీరు చూస్తూ ఉండగా మీరు గొప్పోళ్ళు అవ్వాలని మీరు కోరుకుంటారు. దానికోసం మీరు నానా తంటాలు పడుతూ ఉంటారు. పొగులు రేత్రి అదే రకమైన మంచం మీద మధ్యరాత్రి లేచి కూర్చొని ఆలోచన చేసి, ఈ లోన్ పని అయిద్దా కాదా, డబ్బు వచ్చిద్దా రాదా, ఈ సోటు సంగతి ఏంది, దాని సంగతి దీని సంగతి ఏందని చెప్పానని ఏదేదో మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అక్కడ ఒక మాట ఉంది, ఐశ్వర్యమును దారిద్ర్యమును. మనం చూస్తుండగా ఏమిడు పైకి వస్తుంటాడు, వాడికి అన్నీ వస్తూ ఉంటాయి. వాక్యంలో ఒక మాట ఉంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎక్కడ మాట? 127 కీర్తన కదా. ఏమా అవన్నీ మర్చిపోయారు. ఈ మధ్య అసలు జ్ఞాపకాలే లేవు. ఎందుకంటే పొగులు రేతి నిద్ర లేకుండా ఇదే ఆలోచన అయిపోయా. ఏం చెప్పానంటే, వాళ్ళకంటే మాకు డబ్బులు తక్కువ వస్తాయేమో. ఏమా ఇదే మనుషులు మునిగిపోయారు దీంట్లోనే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తన ప్రియులు అని చెప్పానంటే, ఒక ఆయన చెబుతాను మీకు. ఎవరంటే, అది
యూదా దేశంలో సెంటర్ జైలు అది. ఏ జైలు? సెంటర్ జైలు. ఆ జైల్లో ఒక ఆయన్ని వేశారు. ఆయన పేరు సీమోను పేతురు. ఏం పేరు? సీమోను పేతురు. సీమోను పేతురుని పట్టుకొని స్పెషల్ కేటగిరీలో ఆయన చుట్టూ కూడా 16 మంది సైనికులను పెట్టి లోపల చెరసాల్లో కాళ్ళకి చేతులకి బండలు వేసి బిగించి బంధించేశారు. పేతురు ఏం చేశాడు మీరు చెప్పండి. ఒకసారి ఆ ప్లేస్లో మీరుండి ఊహించుకోండి. అసలు జైల్లో పెట్టడం కాదు మనల్ని, పలానోళ్ళు మన మీద కేసు పెట్టారంట, కేసు ఫైల్ అయిందంట, జైలుకి పోవాలంట అనుకుంటేనే ఇక మన నిద్ర పట్టదు కదా. పోయే సంగతి తర్వాత కానీ మనకి ఎప్పుడు పట్టదో? పోకముందే నిద్ర పట్టదు. ఇక వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అడి తిరిగి ఇడి తిరిగి రేత్రి అంతా టీలు పెట్టుకొని తాగుతా నిప్పు మరి చచ్చిపోయిన వాళ్ళ కాడ మంటేసుకొని కూర్చున్నట్టుగా నిద్ర పట్టకపోతే చలికాలం అయితే మంటేసుకొని బయట కూర్చొని అట్టలు తగలబెట్టి తట్టలు తగలబెట్టి బుట్టలు తగలబెట్టి ఏందని చెప్పి నిద్ర పట్ల చలి పుడుతుంది ఇట్లన్నా కూర్చుందామని చెప్పని నానా రభస పడతారు తప్ప. ఇప్పుడు సీమోను పేతురు గారు ఏం చేశారు? బాగా అలిసిపోయాడండి, తెగ నిద్రపోతున్నాడు ఆయన. ఎలా సాధ్యం చెప్పండి? ఆ రాత్రి చెరసాల్లో వేసినప్పుడు పేతురు గారికి తెలుసు రేపు అతను చంపేస్తారు. యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏ రోజు, అంతకు ముందు రోజు యాకోబును చంపించాడు. రేపు ఇది యూదులకు ఇష్టమైన కార్యమని పేతురుని కూడా చంపింపవలనని చెరసాల్లో పెట్టారు. అవునా కదా? ఏమా ఆయన ఏం చేస్తున్నాడు? ఎలా సాధ్యమైంది? నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. కమ్మగా నిద్రపోతున్నాడు ఆయన. భోజనం పెట్టిలో తెలియదు. రేపు చంపుతారని తెలుసు ఆయనకి. రేపు చంపుతారని తెలిస్తే ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎలా సాధ్యపడింది అని చెప్పానంటే, పేతురు అనే వ్యక్తి యేసునకు ప్రియమైన వాడు. యేసునకు ప్రియమైన వాడు. ఆయన నిద్రపోతుంటే యాక్షన్లోకి ఎవరు దిగారు? పరలోకము నుండి దూతలు కిందకి దిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యరాత్రి వేళ దూతలు పరలోకం నుంచి వచ్చి పేతురుని తట్టి లేపారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూతలు వచ్చి తట్టి లేపారు. డాక్టర్ కనుక ఒక నెల గ్యారెంటీ చెప్పగలం, లాభం లేదన్నారు అనుకో, ఇక మన పని ఉంటుంది. ఏమ్మా అమ్మో అబ్బాయికి ఫోన్ చేయి, అమ్మాయికి ఫోన్ చేయి, ఏమ్మా తాతకు కూడా ఫోన్ చేయి అని చెప్పాను అన్నమాట. ఇంకో సంగతి తెలుసా? పేతురు స్థానంలో నేను కనుకుంటే నేను ఇంకో పని చేసేవాడు. నేను చెప్పానంటే ఆ రాత్రి నిద్రుండేది లేదులే, ఉండదు. అయినా సంఘంలో ఇంతమంది ఉండి ఒక్కరన్నా వచ్చారా, ఒక్కరన్నా పలకరించారా నన్ను?
ఏం విశ్వాసులు వీళ్ళందరూ విశ్వాసులా పిశాసులా అని చెప్పానని మిమ్మల్ని తిడతా ఉండేవాడిని, ఒకవైపు దేవుణ్ణి తిట్టేవాడిని. ఇక ఇదేనన్నమాట మన హృదయం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇక అర్థం చేసుకోండి, అంతే కదా. మనం కనుక వంటకున్నప్పుడు ఇదే గొడవ కదా మనకి. అంటే దేవుని వైపు మనం చూడం. పేతురుని బంధించిన చెరసాల కన్నా పేతురు పట్ల ఉన్న దేవుని కృప గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీదుతున్న సమస్య కన్నా, నీదుతున్నటువంటి శోధన కన్నా దేవుని కృప గొప్పది. ఆ కృప యందు వారు విశ్వాసం ఉంచిన వారై నిద్రపోతూ ఉన్నారు. సంఘం ఏం చేస్తుంది? సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ మనిషి ఏమో నిద్రపోతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో ఉంటాయండి. నిజమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అది విడుదలైన, ఆశీర్వాదమైన, దీవెనైనా సరే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎలా సాధ్యమని చెప్పానంటే, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, ఆ నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, ఆ నమ్మికయుంచియున్నాను. కృపాది కృపా 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 క్రీస్తు కృపా. హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పి, అంటే పేతురు గారు ఆ రాత్రి అక్కడ ఎందుకు పడున్నాడంటే, ఆకాశం అందును, భూమి అందును, సముద్రం అందును, చెరసాల యందును, నా విషయములోనూ దేవుడు తన ఇష్టమైనది ఏదో చెప్పండి అది చేస్తాడు. అయితే అది చేసేటప్పుడు ఆయన సత్యము, ఆయన కృప మాత్రం నాతో ఉంటాయి. ఆయన కృప, ఆయన సత్యం మాత్రం నాతో ఉంటాయి అని చెప్పాడు. అందుకోసమనే ఈ మాటల గురించి మనము ఆలోచిస్తే, దారిద్ర్యమును ఐశ్వర్యమును ఆయనే కలుగు చేస్తాడు. ఆయనే కలుగు చేస్తుంది. కారణం ఏంటి? అదంతే మరి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈరోజు వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. అనేక మంది కృంగిపోతూ ఉంటారు. కృంగజేయువాడు కూడా ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే. ఒకరోజు యాకోబుకి ఒక భయంకరమైన సమస్య ఎదురైంది. ఏంటి ఆ సమస్య అని చెప్పానంటే, ఒక భయంకరమైన వార్తను మోసుకొచ్చారు యాకోబు యొక్క 10 మంది కుమారులు. ఏంటి ఆ యొక్క వార్త అని చెప్పానంటే, నీ కుమారుడైన యోసేపు చనిపోయాడు, మేము మరి చనిపోయేటట్టుంది, మాకేదో అనుమానంగా ఉంది, దారిలో మాకు ఈ రక్తముతో ఉన్నటువంటి వస్త్రము దొరికింది, ఇది నీ కుమారునిదేమో గుర్తుపట్టు అన్నారు వాళ్ళు. ఎందుకంటే యోసేపుకున్న అంగి మిగతా వారిలో ఎవరికీ లేదు. ఎందుకంటే తన తండ్రి ప్రేమ చేత అతనికి విచిత్రమైన రంగురంగులు ఉన్నటువంటి నిలువుట అంగీని కుట్టించాడు. ఆ అంగీ ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికీ లేదు. లేనప్పుడు నా ప్రియ స్నేహితులారా అర్థం చేసుకోండి, అది చూసి యాకోబు విలపించాడు. యాకోబుని ఓదార్చడానికి కొడుకులు, కోడళ్ళు, మానవ సంతానం అందరూ కూడా గుంపులు వచ్చి చుట్టూ కూర్చున్నా కానీ యాకోబుకు ఓదార్పు రాలేదు. యాకోబు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ఇలాగున నేను అంగలార్చుచు నా కుమారుని యొద్దకు పోయేదను అని తీర్మానం చేసుకున్నాడు. అర్థమవుతుంది మీకు? ఏంటా తీర్మానం? ఇలాగ నేను అంగలార్చుచు ఏడ్చుచు నా కుమారుని యొద్దకు పోయేదనని చెప్పానని 13 సంవత్సరాలు, సుమారు 13 సంవత్సరాలు, 14 సంవత్సరాల పాటు యాకోబు దుఃఖిస్తూ ఉన్నాడు. ఏడ్చి తన కుమారుడైన యోసేపు కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు, వేదన చెందుతూనే ఉన్నాడు. అంటే ఆ సమయంలో నేనేమనుకున్నానంటే, యాకోబును దేవుడే కృంగ చేశాడు,
దేవుడే కానీ చంపలేదు. దేవునికి మహిమ కలుగును కాక. ఏడుస్తూ చచ్చిపోతానన్నాడు ఆయన, దేవుడు చావనివ్వలేదు. 13-14 సంవత్సరాలు గడిచిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి ఇంకొక కబురు వచ్చింది. నీ కుమారుడైన యోసేపు ఐగుప్తును ఏలుచున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారుడైన చెప్పండి యోసేపు ఐగుప్తును ఏలుచున్నాడు. ఐగుప్తును ఏలుచున్నాడు అనే వార్త బైబిల్లో ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే యాకోబు ప్రాణము తెప్పరిల్లిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ప్రాణము తెప్పరిల్లింది. పైకి లేచాడు ఆయన. కొన్ని సంవత్సరాల పాటు మంచంలో పడినటువంటి వాడు కుమారుడితో చెప్పాడు, నేను ఇప్పుడే లేచి చావక మునుపు నా కుమారుడైన యోసేపుని చూడాలి అనుకున్నాడు. చావక మునుపు అంటే తాను చావుకు దగ్గరలో ఉన్నాడని గ్రహించాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యోసేపును చూసి ఇంకా 17 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు యొక్క 2 కుమారులను దగ్గర తీసుకొని, యోసేపు వీరు నీ కుమారులు కాదు నా కుమారులు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా గోత్రకర్తలతో వారిని గోత్రకర్తలనుగా చేశాడు. నిజమే నా ప్రియ స్నేహితులారా, కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. ఐగుప్తునకు తన కుమారులను పంపించేటప్పుడు యాకోబు చేసుకున్న తీర్మానం ఏంటంటే, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు ఆ మనుషుని ఎదుట మీకు దయ చూపించునుగాక. నేను పుత్రహీనుడను కావలసి వస్తే చెప్పండి పుత్రహీనుడనై ఉంటాను అంటే, నేను పిల్లలు కలిగిన వాడుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు పిల్లలు లేనివాడిగా దేవుడు చేయాలనుకుంటే ఆయన చిత్తమే జరుగునుగాక అన్నాడు ఆయన. నేను పిల్లలు లేనివాడిగా ఉందునుగాక అన్నాడు. అందుకోసమనే నా ప్రియ స్నేహితులారా, ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు దేవుడు తన జీవితంలో తన చిత్తమును నెరవేర్చడానికి తన్ను తాను అప్పగించుకున్నాడా, తప్పించుకున్నాడా? చెప్పాలా? అప్పగించుకున్నాడు. ఒక సందర్భంలో బాధపడ్డాడు. ఏంటి నాకు అన్ని ప్రతికూలంగా ఉన్నాయి, ఏంటి పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి యాకోబుకి. ఒకరోజు వచ్చింది, అతని ప్రాణము తెప్పరిల్లింది. అందుకోసమనే ఈ వాక్యము ఎందుకు ఇలా చెప్తున్నానో నాకే తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ దేవుడి రోజున మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక రోజున మీ జీవితాల్లో తెప్పరిల్లి ఇప్పుడు అనుభవించిన దుఃఖము కంటే అత్యధికమైన రెట్టింపు సంతోషమును మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట దేవుని మాటగా నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఎందుకంటే కాలములు, సమయములు, పరిస్థితులు సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఈ సంగతి గ్రహించినటువంటి నెబుకద్నెజరు రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు. 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు 4:35. నా ప్రియ స్నేహితులారా, అక్కడ బబులోను రాజు నెబుకద్నెజరు చెప్తున్నాడు, అమ్మా భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఎందుకు? పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను ఆయన ఏం చేస్తాడు? తన చిత్తమంతయు చేస్తాడు. తన చిత్తమును చేసినప్పుడు నీవు చేయుచున్నది ఏమి అని చెప్పి ఆయనను ప్రశ్నించడానికి ఎవడును సమర్థుడు కాడు. కావున నా ప్రియ స్నేహితులారా, పరలోకమందు భూమి అందును సర్వాధికారము కలిగిన
దేవుని కృపకు ఎందుకు మనం అప్పగించుకోలేకపోతున్నాం? ఆయన నీ ఎడల బలహీనుడని నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఎడల శక్తిహీనుడని నీవు అనుకుంటున్నావేమో. తన చిత్తానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడు. అయితే ఆయన చేసేటువంటి కార్యాలు కొన్ని నేను 1, 2, 3గా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22:49. సమూయేలు 2వ గ్రంథము 22:49లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆయనే శత్రువుల చేతిలో నుంచి విడిపించెను, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కీర్తన సమూయేలులో ఇది కీర్తన. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను. ఈ రోజున ఎవరు బలవంతుల చేత బలాత్కారం చేయబడుతున్నారో నాకు తెలీదు, ఎవరు శత్రువుల చేత బాధింపబడుతున్నారో నాకు తెలీదు. దేవుడు ఈ మాట చెప్తున్నాడు, విడిపించువాడు ఆయనే, విడిపించువాడు ఆయనే. ఆయనే అని చెప్పానంటే మరొకరు లేరని మనకు అర్థమవుతుంది. అందుచేత నా ప్రియ స్నేహితులారా, మనందరి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 33:7 మీరు కొద్దిసేపు దేవుని వాక్యం రెఫరెన్స్లు కూడా చూడండి. ఇప్పుడు ఒకటి చెప్పలేను నేను, కొన్ని మీకు అవగాహన కోసం నేను మీకు చెప్తున్నాను. సముద్ర జలమును రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు. ఇది జోక్గా ఉంటుంది చదువుతుంటే మనకి. ఇలాంటి వాక్యాలు ఎలా ఉంటాయి, మనకి జోకులాగా ఉంటాయి అన్నమాట. అర్థం చేసుకోండి. అదేముందంటే, సముద్ర జలమును రాశిగా కూర్చువాడు ఆయనే, వాటి జలములు కొట్లలో కూర్చువాడు ఆయనే. ఎందుకని చెప్పానంటే, ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరారు. వారి ఎదుట ఏముంది? ఎర్ర సముద్రము ఉంది. సముద్రం ఉన్నప్పుడు ఆ సముద్రం దగ్గర వాళ్ళు సేద తీరారు, కూర్చున్నారు. కూర్చొని ఎలా ముందుకెళ్ళాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వెనక నుంచి ఫరో సైన్యము వారిని వెంబడించింది. వారు ఇరుకులో ఉన్నట్లు గ్రహించారు. వెనక్కి వెళ్తేనేమో ఫరో సైన్యం చంపేస్తారు, ముందేమో సముద్రం ఉంది, సముద్రంలో దూకితే చచ్చిపోతాం, ముందుకెళ్ళినా చచ్చిపోతాం, వెనక్కి వెళ్ళి చచ్చిపోతాం. అయితే వెనక్కి వెళదాం, వెనక్కి వెళ్ళి చంపడానికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కాళ్ళు కొట్టుకుంటే పని అయిపోయింది, మళ్ళీ మనం ఆడికి వెళ్ళొచ్చు అని చెప్పానని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మోషే ఒక్కడు ఒక పక్క నిలబడ్డాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక పక్క నిలబడ్డాడు. మోషే నిలబడటానికి కారణం ఏంటి అని చెప్పానంటే, దేవుని గురించి మోషే ఎరిగి ఉన్నాడు. మిగతా వాడు నిలబడడానికి కారణం ఏంటి చెప్పండి అమ్మా. చెరసాల్లో సైనికులందరూ కూడా, చెరసాల్లో ఖైదీలందరూ కూడా నిద్రపోకుండా బాధపడతారు. అయితే పేదలు నిద్రపోవడానికి కారణం ఏంటి చెప్పండి అమ్మా మీరు. తన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు కాబట్టి. ఎరిగినటువంటి వాడు ఏం చేస్తాడు అని చెప్పానంటే, ఇదే గుర్తిస్తాడు. ఆకాశం అందును, భూమి అందును, సముద్రములు ఎందును ఆయన తనకిష్టమైనదంతయు చేస్తాడు. కాబట్టి నేను ఇక్కడ ఏదో చేసినందువల్ల ప్రయోజనం ఏం లేదు. నేను ఆయనకు చెందినవాడను గనక ఆయన చిత్తమేదో అది ఆయన చేసుకుంటాడు. చేసిన దాన్ని బట్టి దేవుని స్తోత్రం ఉన్నట్టుగా నిద్రపోయాడు ఆయన. ఇప్పుడు చూడండి, సముద్ర జలమును రాశిగా కూర్చువాడు ఆయనే. ఎవరి కోసం? సముద్రాన్ని రాశిగా కూర్చడం దేవునికి అంత ఈజీగా ఉంటుంది తెలుసమ్మా మీకు. ఇప్పుడు మన పిల్లల్ని, పూజిత వాళ్ళ పిల్లల్ని బయటకు ఉన్నటువంటి ఇసుకలు వదిలిపెట్టండి,
ఇసుక మీద కత్తి నీళ్ళు చల్లి, మనం బయటికి పోయేసరికి వాళ్ళు గూళ్ళు కట్టి ప్లొట్లు పెడతారు. అంటే ఇసుకను గూడు కట్టడం పిల్లలకి ఎంత ఈజీయో, సముద్ర జలమును రాశిగా కూర్చడం అంతకన్నా ఈజీ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. హల్లెలూయా. ఆ రాత్రి అంతా కూడా దేవుడు సముద్ర జలాన్ని పొలిగెట్టుతోటి మనము పొలిగెట్టుతో కసుగుడిచి కోజేసినట్టు చేస్తున్నాడు ఆయన. నేను అనుకుంటున్నాను, దేవదూతలందరూ అడుగుంటారు, ఎందుకు ప్రభావం మరి అన్ని కోజేయమున్నామని చెప్పానంటే, పిల్లలు వస్తున్నారు దారికి అడ్డంగా ఉంటుందనిలే అని చెప్పుంటాడు. అర్థమవుతా మీకు? నేను చెప్పింది అర్థమైంది మీకు అన్న? పైన ఉన్నటువంటి కెరాబులు సెరూబులు ఆయన అడుగుంటారు, ఎందుకు ప్రభా ఉన్నట్టుండి మరి జలాన్ని కోవెపిస్తున్నావు అని చెప్పానంటే, ఏ లేదు చిన్నపిల్లలు వస్తున్నారులే, వాళ్ళకి అడ్డమైన కాళ్ళు తగులుతాయనిలే చెప్పుంటాడు అనమాట. అంత ఈజీ ఆయనకి. ఇది చెప్తుంటే పెద్ద జోక్ అన్నమాట ఇది కదా, జోక్గా ఉంటుంది మనకి. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కావున నా ప్రియ స్నేహితులారా, జలమును రాశిగా కూర్చువాడు రాశిగా ఉన్నటువంటి వాటిని భూమి మీద ప్రవహింప చేయువాడు, సముద్రమును ఎండిన నేలగా మార్చగలిగినటువంటి వాడు, ఎండమావులను జీవ నదులుగా మార్చగలిగినటువంటి వాడు, ఆయన తన చిత్తమంతయు చేయువాడు. ఇంతకీ మన జీవితంలో దేవునికి మనము ప్రార్థన చేయాలి అని చెప్పానంటే, దేవుని చిత్తానుసారమైనవి దేవునికి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. దేవునికి ఇష్టమైనవి అయితేనేమో మనం డిమాండ్ చేసి తీసుకోవచ్చు. దేవునికి ఇష్టం కాకపోయినా కూడా మనము దేవునికి ఇష్టం కానీ అడిగితేనేమో ఇవ్వడం. మరి ఇప్పుడు దేవుని ఎలా అడగాలి మనం అని చెప్పానంటే, ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ఈరోజు ముగిస్తాను. మీరందరూ కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనానికి రండి. అది అలా తీసుకొని ఉంచుకోండి. మార్కు సువార్త 1:40. అక్కడ ఒక కుష్ఠరోగి మనకు కనిపిస్తాడు. ఆ కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చాడు. యేసు జీవించిన కాలంలో కుష్ఠరోగులు ఎక్కడుంటారో చెప్పానంటే ఊరి వెలుపల ఉంటారు. ఊరి వెలుపల దిగువ భాగంలో వారు ఉంటారు. యెరూషలేము ఆ ప్రాంతాలన్నీ కూడా కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి దిగువ ప్రాంతాల్లో కుష్ఠరోగులు ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు కనుక పొరపాటున సమాజంలోకి వస్తే ఏం జరుగుతుంది? సమాజంలోకి వస్తే జరిగింది రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి వారు ఊరి వెలుపల దిగువ భాగంలో ఉంటే బంధువులు ఏం చేస్తారని చెప్పానంటే, ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంట్లో సిద్ధపరచుకున్నటువంటి ఆహారాన్ని వాళ్ళు మూట కట్టి లేకపోతే చిన్న బుట్టల్లో పెట్టి ఆ యొక్క కొండ ప్రాంతాలకు వెళ్ళి తాడు కట్టి కిందకు వదిలేస్తారనమాట. ఆ యొక్క కొండ దిగువ ప్రాంతంలో కుష్ఠరోగులు ఉంటారు. వీళ్ళు తాడు కట్టి వదిలినప్పుడు వాళ్ళ యొక్క ఆహారాన్ని తీసుకొని తింటారు. ఇక అక్కడే ఉంటారు వాళ్ళు. అట్లాగా వాళ్ళు వచ్చి ఆహారం అందిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వారు కనుక పొరపాటున సమాజంలోకి వస్తే ఏం జరుగుతుంది?
రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ రూలు ఆ రోజుల్లో అమల్లో ఉంది. కుష్టు వ్యాధి అనేటువంటిది ఆ రోజుల్లో రావడానికి ఎలా గుర్తించేవాళ్ళు చెప్పానంటే, దేవునికి విరోధముగా దేవదూషణ చేసి దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి వాళ్ళకు వచ్చే వ్యాధిని కుష్టు వ్యాధిగా భావిస్తారనమాట. అందుచేత వారిని సమాజానికి వెలుపల పెడతారు కాబట్టి అటువంటి సందర్భంలో ఒక కుష్ఠరోగి తన జీవితం గురించి ఆలోచించుకొని విడుదల కలిగేటువంటి మార్గాన్ని గురించి ఆలోచన చేశాడు. అర్థమవుతుందమ్మా? అందరు కుష్ఠరోగులు ఏం చేస్తున్నారు అని చెప్పానంటే, మామూలుగా మన కుష్ఠరోగం వచ్చింది కాబట్టి దీంతో పాఠమే, ఇక మనకి ఇంకోటేమీ లేదు. ఒక కుష్ఠరోగికి మాత్రం వినూత్నమైనటువంటి ఆలోచన ఏంటో చెప్పానంటే, ఈ కుష్ఠరోగము నుండి విడుదల పొందేటువంటి మార్గం ఏదైనా ఉందా లేదా అనేటువంటి ఆలోచన కలిగి మార్గాన్ని గురించి అన్వేషణ చేస్తున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఆయన కొండ మీద ప్రసంగాలు చేస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యము విన్నప్పుడు ఆ కుష్ఠరోగికి హృదయంలో విశ్వాసం కలిగింది. మిగతా వాళ్ళకి ఎవరు కలిగింది? ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఎటువంటి వాక్యం చెప్పినా కూడా కొద్దిమందికే ఆ వాక్యానుసారమైన విశ్వాసం కలిగింది, కానీ కొంతమందికి ఆనందంగా ఉంటుంది, కొంతమందికి జోలపాట్లాగా ఉంటుంది, ఇంకొంతమందికి విసుగు పుట్టించేటువంటి అదొక సిచ్యువేషన్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో ఉంటుంది. మళ్ళీ మధ్యలో పోతే జనం అనుకుంటారని చెప్పానని ఆంతను అంటే ఇసుగు పుట్టి పోదామనిపించి కూడా ఇంకా ముగిస్తాడు లేదని చెప్పానని అర్థం కాక అదొక ఆలోచనలో ఎన్ని గంటలకు ముగిస్తాడో ఏమో, ఇది పెద్ద డౌట్ అనమాట. ఇలాగా అందుకోసం కుష్ఠరోగులు చాలామంది వింటున్నారు, కానీ చెప్పండి, ఒక కుష్ఠరోగి అని చెప్పాను అక్కడ. అందుకని ఆ ఊరిలో ఒక్కడే కుష్ఠరోగి కాదు, ఉంది, చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే ఒక కుష్ఠరోగి ఆయన మాటలు విన్నప్పుడు ఆ కుష్ఠ హృదయంలో ఏం కలిగింది అమ్మా? విశ్వాసం కలిగినప్పుడు సరే, వాక్య పరిచర్య అయిపోయింది. ఆయన కొండ మీద నుంచి దిగొచ్చేటప్పుడు ఈయన చెట్ల చాటు ఉన్నాడు, మరి ఎక్కడున్నాడు? ఎందుకంటే మరి ఏసు చుట్టూ కూడా జనం ఉంటారు కదా. జనం ఉన్నప్పుడు జనంలోకి వస్తే చాలా కష్టమైంది అతనికి. ఇప్పుడు అతను నిర్ణయం చేసుకుంటాడు. ఏం చెప్పానంటే, ఎట్టన్నా తప్పించుకొని చెట్ల చాటుగా వెళ్ళి ఆయన మాట విన్నప్పుడు ఆయన సమస్తము చేయగలడు అనేటువంటి సంపూర్ణ నిరీక్షణ ఆ వ్యక్తికి వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు అనుకున్నాడు, ఈ కుష్ఠరోగంతో ఇలా బ్రతికే కంటే ఆయన దిగొచ్చేటప్పుడు ఏదో రీతిగా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదాం, ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు. అతనికి ఎలా తెలుసు? చెప్పాలి, విశ్వాసమే. మీకు లేదేంటి విశ్వాసం? మీకు చాలా విశ్వాసం ఉంది, బస్తాలు ఉంది. మీకు విశ్వాసం లేకుండా వచ్చారండి ఇక్కడ మీరు. నేను మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు, అమ్మ మీకు విశ్వాసం ఉందని చెప్పి ఏమంటారు మీరు? విశ్వాసం లేకుండా ఎడదాకా వచ్చావు అనుకున్నావు నువ్వా అంటారు అన్నమాట. ఎందుకు వచ్చిన కూడా అందుకోసం అన్నమాట. అంటే అతనికి పరిపూర్ణ స్థితి ఎలా ఉందని చెప్పానంటే, రక్తస్రావం ఉన్నటువంటి స్త్రీ కూడా ఛాలెంజ్గా ఒక తీర్మానం చేసుకుంది. ఏమని చెప్పానంటే, ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగును మాత్రము ముట్టినా నేను బాగుపడుతును అనుకొని. ఇప్పుడు దాంట్లో సందేహం ఉందా? అన్నీ చూసేంగా ఒకసారి ఆయన కాడికి కూడా పోయి చూద్దాం, ఆయన చేత కూడా ప్రార్థన చేయించుకొని చూద్దాం, ఈమె చేత కూడా చేయించుకొని చూద్దాం, నీ జీవితం అంతా చూద్దాం, దేవుడు కూడా తిరుగు చూద్దామని అంటాడు. ఆయన కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి తిరుగు చూద్దాం అని చెప్పాడు ఆయన కూడా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, అర్థం చేసుకోండి, ఆమె అనుకుంది వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా నేనేమవుతాను, ముట్టి చూద్దాం అనుకోలా, నేను బాగుపడుదును అనుకుంది. ఆ సందర్భంలో ఈ కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి, ఇప్పుడు చదవండి, ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడమ్మా,
ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చాడు. ఆయన వద్దకు రావడం ఉద్దేశం ఏంటి? యేసుని తన దగ్గరికి రమ్మని కబురు పెట్టకుండా యేసు దగ్గరికి తను వచ్చాడు. యేసు దగ్గరికి వచ్చేటప్పుడు తన నిర్ణయం ఏంటని చెప్పానంటే, యేసయ్య ముందుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తాను, ఆయన బాగు చేస్తే బాగుపడతా, లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేస్తారు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఛాలెంజ్, ఈరోజు అటో ఇటో నా పని తేలిపోవాలా అని చెప్పి నిర్ణయించుకున్నాడు. అర్థమవుతుంది మీకు? అక్కడ సిచ్యువేషన్ అదేనమాట. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్పానంటే, దేవుని ఎందుకు రావడానికి తనను తాను తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకున్నాడు. అర్థం చేసుకోండి. ఆ యొక్క తగ్గింపు గురించి ఆలోచన చేస్తే నయమాను కనపడతాడు మళ్ళీ మనకి. సిరియా దేశం నుంచి ఆడకొచ్చాడు ఏమో, ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. కానీ ఎలీషా ఏం చెప్పాడు? నదిలోకి వెళ్ళి మునిగి రమ్మన్నాడు. ఇది సమస్య అదే కదా. అప్పుడు ఈయనకేమొచ్చింది? ఎందుకు వచ్చిందని చెప్పానంటే అహంకారం ఉంది కదా. ఏది? నేను సిరియా దేశపు సైన్యాధిపతిని, అధికారపూర్వకంగా వచ్చాను, నేను అధికార లాంఛనాలతో నాకు అన్నీ చేయాలి కదా అని చెప్పాను అన్నమాట. అంటే విఐపి కేటగిరీలో నాకు అన్నీ చేయాలి కదని చెప్పానని. ఎలీషా దృష్టిలో నువ్వు విఐపి కాదు, కుష్ఠరోగి. నువ్వు ఎలీషా దృష్టిలో నువ్వు ఎవరివి? కుష్ఠరోగివి. చూడండి, సీఎం గారికి బాగలేకపోయినా, మాజీ సీఎం గారికి బాగలేకపోయినా కానీ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత సీఎం గారిని పిలవరు, పేషెంట్ ఎక్కడున్నారు అంటారు. అంటే నీకు జబ్బు వచ్చి బెడ్ ఎక్కిన తర్వాత నీ పేరేం పేరు? చచ్చిపోతే అక్కడే ఏమా డెడ్ బాడీని ఎక్కడ పెట్టారంటారు, లేదా శవాన్ని ఎక్కడ పెట్టారంటారు. ఇక నా పల్లెటూరు భాష అయితే పీనిగిని ఆడబెట్టారు అంటారు. అంతే కదా. శవానికి కూడా చాలా పేర్లు పెట్టాం మనం. ఇంకొంతమంది సంస్కృత భాష మాట్లాడే వాళ్ళు అయితే ఏమో భౌతిక దేహం ఎక్కడ ఉంచి తిరిగి అంటారు అన్నమాట. ఇది పరిస్థితి. దీనికి చాలా పేర్లు ఉంటాయి. అయితే ఇక్కడ నయమానుతో చెప్పాడు, నీవు ఎవరివో నాకు అనవసరం, ఎవరి దానికి వెళ్ళి 7 సార్లు మునిగి రా అన్నాడు. కోపం వచ్చింది. సరే, మధ్యలో చాలా జరిగింది. తర్వాత తగ్గించుకున్నాడు, లోపడ్డాడు, వెళ్ళాడు, మునిగాడు, వచ్చాడు, బతిలాడాడు, ఏదైనా కానుక తీసుకోమన్నాడు. నో అని చెప్పాను. కుష్ఠరోగి కూడా, మరి కుష్ఠోడా నీ కానుక నాకెందుకు అనుకున్నాడు ఏమన్నా తెలియదుగా, వద్దన్నాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. వేరే విషయం అది. ఇక్కడ ఈ కుష్ఠరోగి దేవుని యొద్దకు వచ్చాడు. దేవుని యొద్దకు వచ్చి ఏం చేశాడు? అయ్యగారు నుంచోమంటారా కూర్చోమంటారా? నుంచోమంటారా కూర్చోమంటారా? సాపేం లేదు కూర్చోడానికి. హాస్పిటల్కి పోతే ఏ అరుగు మీదైనా కూర్చుంటాం మనం. ఏమో యాడైనా కూర్చుంటాం, ఏ మొత్తకైనా ఆనుకుంటాం. మందిరానికి వస్తే మందులో సాపులు కూడా ఎవరు వేయలేదు, సరే జమ్మలేదు అని చెప్పి అంటాం. సరే, అర్థం చేసుకోండి. వచ్చి నాకు ఇష్టమైంది నువ్వు వెంట చెయ్యు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, ఇప్పుడు చెప్పండి అన్నమాట. మూలవాక్యం ఎంతమంది? 135:6. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకిష్టమైనదంతయు చేయువాడు. తనకిష్టమైనదంతయు చేయువాడు. ఇప్పుడు ఇతను ఏమడుగుతున్నాడు? ఎక్కడదండి ఆ జ్ఞానం వాడికి? కుష్ఠరోగంతో ఉన్నా కూడా దేవునిని వాడు ఎరిగి ఉన్నాడు. నన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడితే ఖచ్చితంగా చేస్తాడు. ఆయనకి ఇష్టమైతే చేస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోతే చేయడు. అమ్మ వినండి. నీ జీవిత సమస్యను ఇప్పుడు ఎలా చెప్పాలి దేవుని దగ్గర? ఏమో కొన్ని ఇష్టమైనవి మనకు తెలుసు, డైరెక్ట్గా అడగొచ్చు మనం. ఇష్టమైనవి చాలా ఉన్నాయని మనకి. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైంది. జ్ఞానమును కోరుకోవటం దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైన కోరికలు చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నీకు ఇష్టమైతే నువ్వేం చేయగలుగుతావు? ఏమో శుద్ధునిగా చేయగలవు. నీకు ఇష్టమైతే అనేటువంటి మాటలో
అతనికి పశ్చాత్తాపం ఉంది అంటున్నాను నేను. అతనికి ఏముంది? దేవా, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా శాపమును బట్టి నా దేహము వ్యాధితో ముదిరిపోయింది, నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి. ప్రభువా, నేను తాపముతో నిండి ఉన్నాను అని చెప్పి ఇలాంటి భయంకరమైన పాపిని క్షమించి ఈ పాపిని, ఈ పాప రోగాన్ని బాగు చేయడం నీకు ఇష్టమైతే చెప్పండి, నీవు శుద్ధునిగా చేయగలవు. అందరు నీ కాడికి వెళ్ళమన్నారయ్యా, నీ శాత ప్రార్థన చేయించుకుంటే తగ్గిద్దని వచ్చా. ఎలా వచ్చా? అందరు నీ కాడికి వెళ్ళమన్నారయ్యా. ఇప్పుడు అడేమన్నాడు? నన్ను బాగు చేయడము నీకు ఇష్టమైతే శుద్ధునిగా చేయగలవు. తిట్టుటువంటి అనుమానం లేదు, చేయగలవు. యేసు ఏమి చేయగలడో వాడు ఎరిగి ఉన్నాడు గనక ఆ మాట చెప్పగలిగాడు. చేస్తాడేమో చూద్దామనే తలంపు వాడి దగ్గర లేదు. ఇంతకీ ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన తనకిష్టమైనదంతయు చేస్తాడు. మనము ఆయనకిష్టలుగా జీవిస్తే, ఆయనకిష్టమైనవన్నీ మనకు అడగకపోయినా దేవుడే సమస్తమును సమకూరుస్తాడు. ఇది వాక్యం యొక్క సారాంశం. ఇప్పుడు అతను అడిగాడు, శుద్ధునిగా చేయగలవు. ఇప్పుడు చూడండి, 1 తగ్గింపు, విధేయత, పశ్చాత్తాపము, పరిపూర్ణమైన విశ్వాసం. పరిపూర్ణమైన విశ్వాసం అంటే నీవు చేయగలవు. చెప్పండి, మీరు చెప్పండి. 1 తగ్గింపు. దేవుని వద్దకు వచ్చే మార్గం అదే, ఇంకోటి లేదు. తాను తగ్గించుకొని నా దగ్గర రమ్మని ప్రభు చెప్పాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు, షార్ట్ కట్ మార్గాలు లేవు. నాకు పెద్ద పాస్టర్ తెలుసు, ఆయన ద్వారా ప్రభు దగ్గరికి వెళ్తానంటే ఈ పప్పులేం ఉడకవు అక్కడ. దేవుని వద్దకు వెళ్ళే మార్గం ఒకటి తగ్గింపు. 1 తాను తగ్గించుకొని, 2 విధేయతను చూపించాడు. ఎవరు మోకాళ్ళు వేయమనలా, ఎవరు సతికిల పడి కూర్చోమనలా, లేకపోతే ఎవరు చెప్పరా అతనికి. అతను ఏం చేశాడు? మోకాళ్ళు ఉన్నాడు, పరిపూర్ణంగా ఆయన విధేయత చూపించాడు. 3 చెప్పండి. పశ్చాత్తాపడ్డాడు. కుష్ఠరోగినైన నన్ను బాగు చేయడానికి ఇష్టమైతే, అంటే ఆ కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో దాని విషయంలో అతను పశ్చాత్తాపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నీకు ఇష్టమైతే నీవు నన్ను ఏం చేయగలుగుతావు? శుద్ధునిగా చేయగలవయ్యా అని చెప్పని అన్నాడు. తర్వాత చదవండి అన్నమాట. చెప్పి ఆయనను వేడుకొనగా, అంటే విజ్ఞాపన చేశాడు, బతిలాడుకున్నాడు అన్నమాట. ఇది 5వది అన్నమాట. విజ్ఞాపన చేసి, తగ్గింపు, విధేయత, పశ్చాత్తాపము, విశ్వాసము, విజ్ఞాపన. ఎన్నొచ్చినాయి చెప్పండి? తగ్గింపు, విధేయత, పశ్చాత్తాపము, విశ్వాసము, విజ్ఞాపన. బతిమాలుకొనటం. యేసు వెంటనే ఏం చెప్పాడు? మీరు చదవండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన మొదలుపెట్టు. బతిమాలుకో, ప్రార్థన చేయి. నీ హృదయం వైపు చూస్తున్న రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రియ అక్క, చెల్లి, ఇక్కడ ఎక్కువ సమయం మనం ఉండం కాబట్టి ఈ సమయంలోనే ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నీవు కోరుకుంటే, నీ జీవితంలో ఉంటే నెమ్మదిగా జీవిస్తావు,
సంతోషంగా జీవిస్తావు, టెన్షన్ లేకుండా జీవిస్తావు. పేతురు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు కనుక చెరసాల నిద్రపోగలిగాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీకోసం ఆయన సముద్రమును జలమును రాశిగా కూర్చి నడిపించలేదా? నా ప్రియ దేవుని బిడ్డ, కొండలను చీల్చి నీటి ఊటలు కాదా? ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రోజున పరలోకమందును భూమి మీదను నీవు సర్వాధికారము కలిగిన దేవుడు అని, ఇదిగో ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. ఇదిగో నీ చెయ్యి పట్టుకొని నీవు చేయుచున్నదని ఎవడు కూడా ప్రశ్నించడానికి భూనివాసానికి అడ్డముగా ఉన్నదని సముద్రపు నీటిని రాశిగా మార్చిన దేవుడవు నీవు. స్తుతిస్తున్నాము ప్రభువా. నీ ప్రజల కొరకు లెక్కలేని ఊహకందని గొప్ప కార్యములు నీవు చేశావు. ఇదిగో యుద్ధము చేసి అలసిపోయి పడిపోయిన సంసోనుకు అయా లేహిలోని గోతిని చీల్చి నీళ్లనిచ్చి తప్పిక తీర్చిన దేవుడవు నీవు. వందనాలయ్యా, స్తోత్రాలు. ఇష్మాయేలు బాలుడయ్యుండి అయ్యా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు అయ్యా భూమిని చీల్చి నీటి వంటలు పుట్టించిన దేవుడవు నీవు. ఇదిగో దేవా, నీవు ఈ నాకిష్టమే కమ్మని చెప్పినట్లుగా ఈ రోజున మమ్మిరి ప్రార్థనా మందిరంలో ఇదిగో దూరము నుండి ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి వారు, తర్వాత చూస్తున్నటువంటి వారి యొక్క జీవితంలో నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని మాట్లాడమని ప్రార్థిస్తున్నా. సహాయము చేయండి ప్రభువా. అనేక మంది కృంగిన హృదయాలతో ఉన్నారు, బాధతప్త హృదయాలతో ఉన్నారు ప్రభువా. వారిని లేవనెత్తండి. నాకిష్టమే నీవు లే అని చెప్పి వారితో మాట్లాడండి ప్రభువా. వారిని ధైర్యపరచండి, లేవనెత్తండి. కృంగిన విశ్వాసం కలిగింది. తరువాత అతను ఆయన నీవు పరలోకమందు భూమి మీదను సమస్తమును దిగు నీకు ఇష్టమైనదంతా జరిగించువాడవని వాక్యము నాయన విత్తబడింది. అంటే అర్థం